మహాభారతంలో ద్రోణ పర్వాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఈ యుద్ధం జరిగినటువంటి 18 రోజులు కూడా 5 వీరులైనటువంటి వాళ్ళు ఈ యుద్ధాన్ని నడిపారు కౌరవ పక్షంలో. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, అలాగే రాత్రిపూట అశ్వత్థామ. అందుకనే వాళ్ళ పేర్లు వచ్చినాయి. సాధారణంగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, ఈ 5 కూడా ప్రతినాయకుడు. మరి అటువైపున దృష్టజుమ్నుడు కదా సేనాని, సర్వసేనాని. దృష్టజుమ్న పర్వం అని లేదు. ఆ పర్వాన్ని కనుక ఉన్నట్లయితే 18 రోజులకి ఒకటే పర్వం అయ్యేది. కానీ ఇక్కడ ఈ కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరుల్నే ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా వేరు వేరు రోజులుగా యుద్ధం చేయడం జరిగింది. 10 దినములు, 5 ప్రొద్దులు, 11 రెండాళ్ళు, పగలును రేయును అని ఈ 5 కూడా ఇలాగ ఉన్నాయన్నమాట. 10 దినములు భీష్ముడు, 5 ప్రొద్దులు అంటే 5 రోజులేమో ద్రోణాచార్యుడు, 11 రెండాళ్ళు ఆ తర్వాత 2 రోజులేమో కర్ణుడు, పగలేమో 18వ రోజు పగలు శల్యుడు, రేయు రాత్రిపూటేమో అశ్వత్థామ. ఈ 5 ఈ 18 రోజుల యుద్ధాన్ని నడిపినటువంటి వాళ్ళు. అందుకనే ఆ పేర్లతో వచ్చింది. చివరి అశ్వత్థామది అశ్వత్థామ పర్వం అని అనకుండా సౌప్తిక పర్వం అన్నారు. ఎందుకనంటే అతను చేసినటువంటి దుర్మార్గ పని నిద్రపోయే వాళ్ళని చంపడం. యుద్ధరంగంలో కూడా అది ధర్మయుద్ధం, మహాభారతం ధర్మయుద్ధం కనుక ఎలా జరపాలి అని అంటే శత్రువు ఆయుధంతో ఎదురుగా వచ్చినప్పుడే ఆ శత్రువు మీద యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తూ శత్రువు కనుక ఆయుధాలు కనుక అయిపోయినట్లయితే నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళి ఆయుధాలు తీసుకొని రాస్తాడు. అలాగే ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళతోటే వీళ్ళు యుద్ధం చేయాలి. ఏనుగు మీద ఉన్నటువంటి వాడు ఏనుగు మీద ఉన్నవాడితోటి, గుర్రం మీద ఉన్నవాడు గుర్రం మీద ఉన్నటువంటి వాడితోటి, రథం మీద ఉన్నటువంటి వాడు రథం మీద ఉన్నటువంటి వాడితోటి, కాల్బలంతో ఇలా యుద్ధం చేయాలి. అది ధర్మయుద్ధం. కానీ అశ్వత్థామ చేసింది అధర్మ యుద్ధం. ఎందుకనంటే అలసిపోయి యుద్ధం అంతా అయిపోయింది అనుకొని హాయిగా నిద్రపోతున్నటువంటి వాళ్ళని గొంతులు కోసి సంహరించినటువంటిది. అందుకని దానికి సౌప్తిక పర్వం అన్నారు. సౌప్తిక అంటే సుప్తి, సుషుప్తి అని అంటాము మనం. గాఢ నిద్ర, అది సుప్త చేతనావస్థ అని అంటుంటారు. అంటే పని చేయకుండా అలా హాయిగా గాఢ నిద్రపోయేటువంటి, అలా గాఢ నిద్రపోయేటప్పుడు సంపద. ఈ ప్రకారంగా 5 ఇలా 18 రోజుల యుద్ధాన్ని నడిపారు. కానీ పాండవ పక్షంలో మాత్రం ఒక్కరే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు దృష్టజుమ్నుడే సర్వసేనానిగా ఉన్నాడు. ఇది పాండవులకి కౌరవులకి మధ్యలో ఉన్నటువంటి తేడా. సరే, 10 రోజుల యుద్ధం పూర్తయిపోయింది. భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు. అంపశయ్య మీద పడిపోయాడంటే ముందుగానే బాణాలు తయారు చేయాలి. ఆయన శరీరానికి తగిలినటువంటి బాణాలతో పడిపోవడంతో ఆ బాణాల మీద ఆయన శరీరం ఉంది. అదే అంపశయ్య, అదే శరతల్పగతుడయ్యాడు అని చెప్పడం. అలా పడిపోయిన తర్వాత కౌరవ సేన అంతా కూడా కకావికలైపోయిందా, ఏమైపోయిందని ధృతరాష్ట్రుడికి సందేహం. అందుకని ఈ విషయాన్ని తనకి చెప్పడానికి వచ్చినటువంటి సంజయుడితో ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఓ సంజయ, అంతటి మహావీరుడైనటువంటి భీష్ముడు పడిపోయిన తర్వాత మన సేనకి రక్షకుడిగా 10 రోజులు తీవ్రమైనటువంటి యుద్ధం చేసి మన సేనను రక్షించినటువంటి భీష్ముడు శరతల్పగతుడైన తర్వాత ఇక కౌరవ సేన
రక్షించేటువంటి వాడు ఎవరున్నారు? ఎవరు దానికి తగినటువంటి వాళ్ళు? ఈ విషయాన్ని గురించి మన వాళ్ళు ఏమైనా ఆలోచించారా అని అడిగితే సంజయుడు అంటున్నాడు, ఓ మహారాజా, అందరూ కూడా యుద్ధ సన్నద్ధులు అవుతున్నారు. భీష్ముడికేమో చుట్టూ ఒక గోడను ఏర్పాటు చేశారు. బాణాలు తగలకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసి దూరంగా యుద్ధం చేస్తున్నారు. అలా చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఇక ఎవరు మనకి ఈ యుద్ధం నుంచి మనల్ని ఒడ్డుకి చేర్చేటువంటి వాళ్ళు అని ఆలోచిస్తుంటే అందరికీ కూడా కర్ణుడే గుర్తొచ్చాడు. ఎందుకంటే 10 రోజుల నుంచి కర్ణుడు యుద్ధరంగంలో లేడు. భీష్ముడితో మాట పట్టింపు వచ్చి, నువ్వు బ్రతుకున్నంత వరకు కూడా నేను యుద్ధరంగంలోకి ప్రవేశించాలన్నాడు. నువ్వు పడిపోయిన తర్వాతనే నేను యుద్ధానికి వస్తా, పాండవుల్ని సంహరిస్తా, లేదంటే వాళ్ళ చేతిలో నేను మరణిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. మరి ఇలా కనుక అలిగి వెళ్ళిపోతే నష్టం ఎవరికో ఏమైనా ఆలోచించాడా? భీష్ముడికి ఏమైనా నష్టమా? అది దుర్యోధనుడికి నష్టం. అయినప్పటికీ కూడా ఆ పట్టుదలతో ఉన్నాడు. ఇది కర్ణుడి యొక్క స్వామి భక్తి పరాయణత. సరే, అలా వెళ్ళిపోయినటువంటి వాడు 10 రోజులు కూడా ప్రేక్షకుల్లో నిలబడి యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే ఎంత ఇబ్బందులు కలిగినా కౌరవులకి అతను మళ్ళీ యుద్ధరంగంలోకి రాలా. ఇక భీష్ముడు పడిపోయిన తర్వాత ఇప్పుడు తాను కూడా యుద్ధరంగంలో ప్రవేశించాలనే ఉద్దేశంతో వాయువేగ మనోవేగాలతో ప్రయాణించేటువంటి గుర్రాలను పుంచినటువంటి రథాన్ని ఎక్కి యుద్ధరంగంలో ప్రవేశించాడు. అందరూ కూడా కర్ణ కర్ణ కర్ణ, ఇప్పుడు నువ్వే మాకు దిక్కు అని రాజులంతా కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. అప్పుడు కర్ణుడు ముందుగా భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అనుమతి తీసుకున్నాడు. ఆయన మీదనేగా అలిగింది, కానీ మళ్ళీ ఆయన అనుమతి తీసుకున్నాడు. అంటే పెద్దల్ని గౌరవించడం అనేటువంటిది మహాభారతం నుంచి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, పెద్దల్ని గౌరవించడం అనేటువంటిది మహాభారతంలో అనేటువంటి అన్ని పాత్రలు కూడా మనకి ఆదర్శంగా చూపించింది. అందుకని అక్కడికి వెళ్ళి ఆయన పాదాలు ఎత్తి, నేను కర్ణుడిని వచ్చాను, ఎప్పుడు కూడా నీ చేత ద్వేషింపబడుతూ ఉండేటువంటి వాడిని, నా వైపుకు చూడు, కళ్ళు తెరిచి చూడు అని ఆయన అనేక విధాలుగా ప్రార్థించి ఇప్పుడు యుద్ధానికి నాకు అనుమతి ఇవ్వన్నాడు. ఇంతకు ముందు రోజు రాత్రే వచ్చాడు కనుక యుద్ధం మానేయను, సంధి జరగడానికి వీల్లేదు, యుద్ధం జరగాల్సిందే అని చెప్పాడు కనుక భీష్ముడు మారు మాట్లాడకుండా అతనికి అనుమతించాడు. దాంతో కర్ణుడు యుద్ధరంగానికి బయలుదేరాడు. కౌరవులంతా కూడా కర్ణుడిని అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు, ఇక మనకి ఏమీ దిగులు లేదు. ఇంతవరకు భీష్ముడు 10 రోజులు యుద్ధం చేసినా శత్రుమొక్కల్ని ఏమి సంహారం చేయాలా, పెద్దగా ఏ మహావీరుణ్ణి కూడా చంపలా. ఎందుకంటే ఆయన పాండవ పక్షపాతి కనుక పాండవులకు అనుకూలంగా ఉండి అటు వాళ్ళు చావకుండా ఇటు వాళ్ళు చావకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. కానీ ఇప్పుడు కర్ణుడు అట్లా కాదే, పాండవుల మీద ద్వేషం కలిగినటువంటి వాడు, పాండవులను సంహరించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, భీష్మద్రోణుల్లాగా మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు. ఇక ఇతడు 1-2 రోజుల్లోనే ఈ యుద్ధాన్ని ముగిస్తాడు. ఎందుకంటే ఒక్క రోజులోనే పాండవులందరినీ కూడా సంహరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కర్ణుడు అని అనేక విధాలుగా కర్ణుడిని ప్రశంసిస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు కర్ణుడు వచ్చాడు, ఎదురుగా దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు అంటున్నాడు, ఓ కర్ణ,
నీ రక్షణలో మేము ఈ యుద్ధాన్ని కొనసాగించాలి. ఇంతవరకు భీష్ముడు మనల్ని బాగా కాపాడాడు అంటే రాజులు అనుకున్నట్టుగా దుర్యోధనుడు కూడా అంటల్లా ఏదో పాండవ పక్షపాతి అలా ఇలా అలా. ఎందుకంటే దుర్యోధనుడికి తెలుసు పాండవుల మీద ఏ రకంగా యుద్ధం చేశాడని. కాబట్టి ఆయన మనల్ని ఇంతవరకు రక్షించాడు. ఇప్పుడు ఈ సేన మొత్తాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత, ఈ సేన మొత్తాన్ని కూడా ఒడ్డుకి చేర్చాల్సినటువంటి బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉంది. అయితే మన సేనలకి ఒక నాయకుడు కావాలి. నాయకుడు లేకుండా యుద్ధంగానే చేస్తే కకావికలైపోతుంది సేన అంతా కూడా. అందుకని ఒక సర్వసైన్యాధ్యక్షుడిని ఎన్నుకోవాలి. మరి ఇప్పుడు మనలో ఎటువంటి వాళ్ళు ఆ సర్వసైన్యాధ్యక్ష పదవికి తగినటువంటి వాళ్ళు నీవే నిర్ణయించి చెప్పు. ఎందుకంటే మన సేనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీకు తెలుసు. వీరులైనటువంటి వాళ్ళంతా నీకు పరిచయస్తులైనటువంటి వాళ్ళు. కానీ ఇటువంటి వాళ్ళలో ఎవరు కనుక మన సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉంటే మన సేన విజయం సాధిస్తుంది, పాండవుల్ని జయించడానికి వీలవుతుందో నీవే నిర్ణయించి చెప్పు అన్నాడు. అంతేకాదు నీవు ఎవరిని కనుక ఇతడు తగినటువంటి వాళ్ళని నిర్ణయిస్తే వాళ్ళనే సర్వసైన్యాధ్యక్షుడిగా నియమిస్తా, అతడే మన సర్వసైన్యాధిపతి అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు అలా అనేటప్పటికల్లా కర్ణుడు అంటున్నాడు, దుర్యోధన, ఇక్కడున్నటువంటి ఈ మహారాజులు మహావీరులైనటువంటి వాళ్ళందరూ కూడా సర్వసైన్యాధ్యక్ష పదవికి తగినటువంటి వాళ్ళు. ఇందులో నాకు ఏమాత్రం సందేహం లేదు. అయినప్పటికీ కూడా అందరినీ సర్వసైన్యాధ్యక్షులుగా చేయడానికి ఒక్కసారి వీలు లేదు కదా. కులం, శరీరం, బలం, జ్ఞానం, పరాక్రమం, ధీశక్తి ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. అయినప్పటికీ కూడా వీళ్ళల్లో ఎవరో ఒకరిని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ అందరిలో కూడా ఎవరిలో ఎక్కువ సుగుణాలు ఉంటాయో, ఎవరిలో విశిష్టమైనటువంటి గుణాలు ఉంటాయో, ఎవరిలో వయస్సు అధికంగా ఉంటుందో, ఎవరు అందరికీ ప్రీతిపాత్రుడైనటువంటి వాడో, ఎవరంటే అందరికీ కూడా గౌరవమో, అదిగో అటువంటి వాడినే మనం సర్వసైన్యాధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. అలా ఎన్నుకోవాలి అని అంటే ఇప్పుడు మన సేనలో ఉన్నటువంటి వాళ్ళలో ద్రోణాచార్యుడు మనకి గురువు అయినటువంటి వాడు, శస్త్రధారుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అందరిలోనూ పెద్దవాడు, యోధుడైనటువంటి వాడు, శస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు, అందరికీ అస్త్ర విద్య శస్త్ర విద్యలు నేర్పినటువంటి వాడు, పైగా అపూర్వమైనటువంటి వ్యూహరచన నైపుణ్యం కలిగినటువంటి వాడు, యుద్ధ దుర్మధుడైనటువంటి వాడు, పరాక్రమశాలైనటువంటి వాడు, శుక్రాచార్యుడిలాగా బృహస్పతిలాగా గొప్ప బుద్ధిబలం కలిగినటువంటి వాడు. కనుక అటువంటి వాడే మన సేనాపతిగా ఉండటానికి తగినటువంటి వాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సమర్థులే అయినప్పటికీ కూడా వాళ్ళల్లో వాళ్ళకి కొన్ని భేదాలు ఉంటాయి. ఈ భేదాల కారణంగా ఎవరినైనా సర్వసేనాధిపతిగా నియమిస్తే మిగిలినటువంటి వాళ్ళల్లో నన్ను నియమించకుండా వాళ్ళని నియమించాడే, నాకంటే వాళ్ళేం గొప్ప అనేటువంటి భావన వస్తుంది. అలాంటి భావన కనుక వస్తే సరైనటువంటి యుద్ధం చేయడం కుదరదు. ఎందుకంటే సైన్యంలో భేదాభిప్రాయాలు రాకూడదు. అందరూ కూడా సైన్యాధ్యక్షుడి యొక్క మాటని గౌరవించి ఆయన ఎలా చెప్తే అలా నడుచుకునేటట్లుగా ఉండాలి. అందుకే ద్రోణాచార్యుడే ఇప్పుడు తగినటువంటి వాడు. ఈ రణభూమిలో ద్రోణాచార్యుడు కనుక కదులుతూ ఉంటే ఆయన్ని అనుసరిస్తూ పోరాడకుండా ఉండే యోధుడు ఎవరు లేరు. అందరూ కూడా ఆయన్ని అనుసరించేవాళ్ళే. అంతేకాదు ఈ రాజులందరిలో కూడా ఎవరు కూడా ఆయనతో సమానమైనటువంటి వాడు లేడు. కనుక ఓ దుర్యోధన, యుద్ధంలో రాజ్యాలను గెలుచుకోవాలి అని అంటే కార్తికేయుడిని దేవతలు ఎట్లయితే సైన్యాధిపతిగా నియమించారు
అభిషేకించారో అలాగే మనం కూడా ద్రోణాచార్యుడిని అభిషేకించాల్సినటువంటి అవసరం ఉంది అన్నాడు కర్ణుడు. ఎప్పుడైతే కర్ణుడు అలా అన్నాడో సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ, కర్ణుని యొక్క మాట విని, ఓ మహారాజా, దుర్యోధనుడు సేనల మధ్యలో ఉన్నటువంటి ద్రోణుడితోటి ఇలా అంటున్నాడు, ఓ ద్విజశ్రేష్ఠ, మీరు ఉన్నతమైనటువంటి కులంలో ఉత్తమమైనటువంటి కులంలో జన్మించినటువంటి వాడు, అందువల్ల మీ జన్మ ఉత్తమమైనటువంటిది. ఇక మీకు శాస్త్రజ్ఞానం ఉన్నది, వేదాంగాలను అభ్యసించినటువంటి వాళ్ళు, గొప్ప వయస్సు కలిగినటువంటి వాళ్ళు, మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, యుద్ధ కౌశల్యం ఉన్నటువంటి వాళ్ళు, అజేయత్వం ఉన్నటువంటి వాళ్ళు, అర్థజ్ఞానం కలిగిన వాళ్ళు, నీతి, విజయం, తపస్సు, కృతజ్ఞత, ఇలా అన్ని ఉన్నతోన్నతమైనటువంటి లక్షణాలన్నీ కూడా మీలో ఉన్నాయి. ఈ గుణాలన్నీ ఉండటం వల్ల మీరే సర్వశ్రేష్ఠులు, ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కాబట్టి దేవేంద్రుడు సమస్తమైనటువంటి దేవతల్ని ఎలా అయితే కాపాడుతున్నాడో అదేవిధంగా మీరు కూడా మమ్మల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మీ నేతృత్వంలో, మీ నాయకత్వంలో శత్రువుల్ని గెలవాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి మాకు సేనాపతులు కానీ 11 అక్షౌహిణుల సేన మీ అధీనంలో ఉంటుంది. వాళ్ళతోటి శత్రువుల్ని ఎదిరించడానికి రకరకాలైనటువంటి వ్యూహాలని పన్ని ఏ ప్రకారంగా ఇంద్రుడు దానవుల్ని సంహరించాడో ఆ ప్రకారంగా మీరు పాండవుల్ని చీల్చి చెండాడాల్సినటువంటి అవసరం ఉంది. మాకు విజయాన్ని సాధించి పెట్టాలి, మేమందరం కూడా నీ మాట ప్రకారం నిన్ను అనుసరిస్తాము అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు అట్లా మాట్లాడుతుంటే రాజులందరూ కూడా పెద్దగా సింహనాదాలు చేస్తున్నారు. ఆయనకి హర్షాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత దుర్యోధనుడితోటి ద్రోణాచార్యుడు ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు, ఓ దుర్యోధన, నేను వేదాంగాలు అభ్యసించినటువంటి వాడిని, మనువు చెప్పినటువంటి అర్థశాస్త్రాన్ని, పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి శస్త్ర విద్యని, వివిధమైనటువంటి అస్త్రశస్త్రాలని సమస్తాన్ని కూడా నేను గ్రహించినటువంటి వాడిని. పరశురాముడు నాకు అన్ని రకాలైనటువంటి శస్త్రాస్త్రాలని అందించడం జరిగింది. వాటన్నింటికీ కూడా న్యాయం చేయాలి అని అంటే ఇప్పుడు పాండవులతో నేను పోరాడతాను. అయితే దృష్టజ్యుమ్నుడిని మాత్రం నేను సంహరించలేదు. ఎందుకంటే దృష్టజ్యుమ్నుడు నన్ను సంహరించడానికి యజ్ఞపుండం నుంచి పుట్టినటువంటి వాడు, వరప్రసాది అయినటువంటి వాడు, అగ్నిలో నుంచి పుట్టినటువంటి వాడు కనుక అతన్ని నేనేమీ చేయలేదు. ఇక పాండవులు ఈ రణభూమిలో నాతో ప్రసన్నంగా యుద్ధం చేయలేరు అని చెప్పి ఆ ద్రోణాచార్యుడు ఈ సైన్యాధ్యక్ష పదవికి అంగీకరించాడు. అప్పుడు దుర్యోధనుడు సేనా అధ్యక్షుడిగా, సర్వసేనా అధ్యక్షుడిగా ద్రోణాచార్యుడిని అభిషేకించడం జరిగింది. ద్రోణాచార్యుడు మన యొక్క సేనని శకట వ్యూహంలో నిలిపాడు, మరి పాండవులేమో క్రౌంచ వ్యూహంలో నిలిపారు అని సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో. ఇక్కడ వ్యూహాలు ఏమిటంటే మహాభారతంలో అనేక వ్యూహాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యూహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. వజ్ర వ్యూహమని, క్రౌంచ వ్యూహమని, శకట వ్యూహమని, సర్ప వ్యూహమని, అర్ధచంద్ర వ్యూహమని, పద్మ వ్యూహమని, సూచి వ్యూహమని, ఇలా రకరకాలైనటువంటి వ్యూహాలు ఉన్నాయి. ఈ వ్యూహాలు ఏమిటి అని అంటే, శకట వ్యూహం అని అంటే ఒక రథంలాగా సేన మొత్తాన్ని నిలుపుతారు. ఆ రథం ఎట్లా ఉంటుందో చక్రాలు, ఇరుసు, అలాగనే పైన ఉన్నటువంటి ఆ పై భాగము అదంతా కూడా అక్కడక్కడ మనుషులు నిలుపుతారు. క్రౌంచ వ్యూహం అంటే ఒక పక్షిలాగా
కొంతమంది, చివరి భాగంలో కొంతమంది, ఇలా వీరులందరినీ కూడా నిలుపుతూ ఉంటారు అన్నమాట. పైన కనుక ఒక విమానంలో కనుక ఉండి చూస్తే కిందకి ఇది ఒక పక్షిలాగా ఉంటుంది, అది ఒక రథంలాగా ఉంటుంది. సర్పవ్యూహం అయితే సర్పంలాగా ఉంటుంది, పద్మవ్యూహం అయితే పద్మంలాగా ఉంటుంది. ఈ ప్రకారంగా ఏ వ్యూహాన్ని కనుక ఏర్పాటు చేస్తే ఆ వ్యూహంగా ఉంటుంది. ఈ వ్యూహాలతోటి శత్రువుల్ని జయించాలనేటువంటి భావనతో ఎవరు ఏది వ్యూహం అయితే బాగుంటుందో ఆలోచించుకొని అలా వేస్తూ ఉంటారు. 18 రోజులు కూడా అటు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ వ్యూహాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇలా వ్యూహాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత పాండవులు తమ యొక్క వ్యూహానికి ముందు భాగంలో కృష్ణార్జునులు వచ్చారు రథాన్ని అధిరోహించి. అర్జునుడి యొక్క ధ్వజం సూర్య మార్గంలో ఎగురుతూ ఉంది. యోధుల్లో అర్జునుడు శ్రేష్ఠుడు, ధనుస్సుల్లో గాంధీవం శ్రేష్టమైనటువంటిది, ప్రాణుల్లో వాసుదేవుడు శ్రేష్ఠుడు, చక్రాల్లో సుదర్శనం శ్రేష్టం. యోధానాం అర్జున శ్రేష్ఠ, యోధులందరిలో అర్జునుడు శ్రేష్ఠుడు. గాంధీవం ధనుషాపరం, గాంధీవం అనేటువంటి ధనుస్సులన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటిది. వాసుదేవస్య భూతానాం, సమస్తమైనటువంటి భూతాల్లో వాసుదేవుడు శ్రేష్ఠమైనటువంటి వాడు. చక్రాణాం చ సుదర్శనం, చక్రాలన్నింటిలో కూడా సుదర్శన చక్రమే శ్రేష్టమైనటువంటిది. ఈ 4 తేజస్సుల్ని కూడా మోసుకొని తెల్లని గుర్రాలు పూంచినటువంటి రథం మీద శత్రువుల్ని జయించాలనేటువంటి ఉత్సాహంతో కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆ వ్యూహం ముందు నిలిచారు. నీ సేనకి ముందు కర్ణుడు నిలిచాడు, శత్రుసేనకి ముందు అర్జునుడు నిలిచాడు. యుద్ధంలో ఎలాగైనా సరే గెలవాలని ఒకరి మీద ఒకరు స్పర్ధతో, ఎందుకంటే పూర్వం నుంచి స్పర్ధ ఉన్నది కనుక ఆ స్పర్ధతోటి ఒకళ్ళొకరు సంహరించాలని కర్ణార్జునులు ఇద్దరు కూడా రణభూమిలో ఒకరినొకరు కోపంతో చూసుకుంటా ఉన్నారు అని ఇక్కడ సంజయుడు తెలియజేస్తూ ఉన్నాడు. ద్రోణుడు అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వ్యూహాలు నిర్మించాడు. పాండవ సేనల్ని కకావికలం చేశాడు. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేస్తే 10 రోజులు కూడా ద్రోణాచార్యుడి సలహా మీద ఆయన ఏ వ్యూహాన్ని రచించమంటే ఆ వ్యూహాన్ని రచించాడు భీష్ముడు. భీష్ముడు యుద్ధం చేయటంలో చాలా గొప్పవాడు అయినప్పటికీ వ్యూహ నిర్మాణంలో మాత్రం ద్రోణాచార్యుడే ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఇప్పుడు 5 రోజులు కూడా మరి ద్రోణాచార్యుడే సొంతంగా తను ఏ రకమైనటువంటి వ్యూహాలు నిర్మించాలో అలాంటి వ్యూహాలు నిర్మించాడు. అందులో 14వ రోజు యుద్ధంలో అపూర్వమైనటువంటి వ్యూహాన్ని, ఇంకొకటి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి వ్యూహాన్ని నిర్మించాడు. ఎందుకంటే సైంధవుని రక్షించాలి, ధర్మరాజును పట్టుకోవాలి అనేటువంటి 2 కోరికలు నెరవేర్చుకోవడం కోసం. అది 14వ రోజు యుద్ధంలో వస్తుంది. ఈ ద్రోణ పర్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే యుద్ధ పర్వాలన్నింటిలో కూడా చాలా పెద్దది ద్రోణ పర్వం. మనం భీష్మ పర్వాన్ని చెప్పుకున్నాం 1 నెల రోజులు. భీష్మ పర్వం ఎంత ఉందో 14వ రోజు యుద్ధం అంత ఉంది, అంతకంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఒక్క 14వ రోజు యుద్ధం ఈ భీష్మ పర్వం మొత్తం కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఆ రోజు చిత్ర విచిత్రమైనటువంటి వ్యూహం, అలాగనే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు, వాళ్ళు వీళ్ళు వేసుకున్నటువంటి వ్యూహాలు, ఇదంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది. సరే, 14వ రోజు యుద్ధం వచ్చినప్పుడు మనం ఎట్లాగో చెప్పుకుంటాం. ఈ ప్రకారంగా ద్రోణాచార్యుడు 5 రోజులు కురుక్షేత్ర యుద్ధంలో తీవ్రమైనటువంటి యుద్ధం చేసి చివరికి 15వ రోజున తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ అటు ద్రుపద మహారాజుని, విరాట మహారాజుని, ఇంకా అనేక మంది పాంచాలుని కూడా సంహరించి చివరికి దృష్టజ్యుమ్నుడి చేతిలో మరణించాడు అని సంజయుడు చెప్పాడు. మహాభారతంలో కథా విధానం కూడా ఎలా ఉంటుందనంటే మనకు కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు ఎలా ఉంటాయంటే ముందేమో చివరికి చూపిస్తారు, తర్వాత ఏమో ఫ్లాష్ బ్యాక్గా మిగతా మొత్తం చూపిస్తారు. మహాభారతం కూడా అంతే, ఫ్లాష్ బ్యాక్.
కారణం ఏంటంటే సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు కదా వ్యాసుడు. ఆ దివ్య దృష్టితోటి ఏమేమి జరిగింది కూడా ధృతరాష్ట్రుడికి చెప్పమన్నాడు కదా. చాలామంది ఏమనుకుంటారంటే సినిమాలు చూసి సంజయుడి పని అదే అని అనుకుంటారు. అంటే ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చొని అక్కడ ఏం జరిగిందో చెప్పడమేనండి. కారణం ఏంటంటే వ్యాసుడు ఏమన్నాడంటే యుద్ధరంగంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగేది మొత్తం కూడా నీకు తెలుస్తుంది. అవతల పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నది, ఈ పక్షంలో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నది, రహస్యంగా ఏం సంభాషణలు చేస్తున్నది, శిబిరాల్లో ఏమేమి మాట్లాడుకుంటున్నది అన్నీ కూడా నీకు తెలుస్తాయి. ఇవే కాదు వాళ్ళ మనస్సుల్లో ఏమనుకునేది కూడా నీకు తెలుస్తుంది అని చెప్పేటప్పటికీ అంతా అక్కడ కూర్చొని చెప్పడమే అనుకున్నారు. కానీ నిజం ఏమిటంటే సంజయుడు 18 రోజులు యుద్ధం చేశాడు. ఈ 18 రోజుల్లో ఒక్కసారి ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందంటే సాక్షికి చేతుల్లో, సాక్షికి కత్తెత్తాడు నరకడానికి, తలకాయ నరికేయడానికి సంజయుడు. అప్పుడు వెంటనే వ్యాసుడు వచ్చి అతన్ని వదిలిపెట్టమని చెప్పాడు. దాంతో సాక్షికి వదిలిపెట్టాడు. ఆ విధంగా 18 రోజులు కూడా ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? 10 రోజుల తర్వాత ఆ రాత్రి హస్తినాపురానికి వచ్చాడు కురుక్షేత్రం నుంచి. భీష్ముడు పడిపోయినటువంటి విషయాన్ని చెప్పాడు. దాంతో ధృతరాష్ట్రుడు హతాశుడైపోయాడు. ఇప్పటిదాకా కాస్త ఆశ ఉంది, ఏమైనా సరే మన వాళ్ళు విజయం సాధిస్తారు. ఎందుకంటే పాండవ పక్షంలో 7 అక్షౌహిణులు, మన పక్షంలో 13 అక్షౌహిణులు. ఆ పక్షంలో ఉన్నటువంటి వీరుల కన్నా మన పక్షంలో వీరులు ఎక్కువ మంది ఉన్నారు. వీరులు ఉండటమే కాదు, మన పక్క ఉన్నటువంటి వాళ్ళలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? భీష్ముడు ఉన్నాడు, ఆయనకు మరణం లేదు, స్వచ్ఛంద మరణం వరంగా ఉన్నటువంటి వాడు. ఆయన అంతరాయం పోవాలనుకుంటే తప్ప ఆయన ఎవరు కూడా సంహరించలేరు. ఇక ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళేమో బ్రాహ్మణులు, వాళ్ళని చంపితే బ్రహ్మహత్యాపాతికి కనుక వాళ్ళని చంపరెవరు. ఈ ప్రకారంగా మన వాళ్ళందరూ కూడా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. కాబట్టి మనకి విజయం తథ్యం. వీళ్ళే కాదు, ఇంకా దుర్యోధనుడు ఏమన్నాడు? అసలు తండ్రి, నేను యుద్ధానికి సిద్ధమవుతున్నది భీష్ముడిని, ద్రోణుడిని, అశ్వత్థామని వీళ్ళని చూసి కాదు, నాకు వీళ్ళెవ్వరు అక్కర్లా. నేను, నా తమ్ముడు సోదరుడు దుశ్శాసనుడు, కర్ణుడు, నేను ముగ్గురు చాలు, ఈ యుద్ధాన్ని మేము విజయం సాధిస్తాం. కాబట్టి నువ్వేం దిగులు పడుకో, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు, సంధికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పాడు. కాబట్టి మనకి విజయం ఖాయమనుకున్నాడు ధృతరాష్ట్రుడు. అందుకనే యుద్ధం జరగడానికి ముందు రోజు రాత్రి వ్యాసుడు వచ్చి చెప్పబోతే ఈయన కాస్త మొహం తిప్పుకొని, నేనేం చేసేది నువ్వు కూడా చూసావు కదా, నా మనసంతా ఎప్పుడు పాండవుల క్షేమాన్ని కోరుతూ ఉంటుంది, నేను నా కొడుకు ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు, మీరు కూడా చెప్పి చూశారు కదా, నేనేం చేసేది అంటాడు. సరేనయ్యా, నువ్వు ఏదైనా చేస్తావేమోనని వచ్చాను. ఎందుకంటే ఇప్పటికైనా సరే యుద్ధాన్ని ఆపేటువంటి శక్తి నీ చేతుల్లో ఉంది. నువ్వు మాత్రమే యుద్ధం ఆపాలి అంటే అక్కడ ఆగిపోద్ది. కానీ నువ్వు మాత్రం నా చేతుల్లో ఏమి లేదంటున్నావు. సరే, నేను మాత్రం ఏం చేస్తాను? యతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉందో అక్కడే విజయం సాధించడం జరుగుతుంది. యతో కృష్ణ తతో ధర్మ, యతో ధర్మ తతో విజయ. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే ధర్మం, ధర్మం ఎక్కడుంటే అక్కడే విజయం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అయినప్పటికీ కూడా నువ్వేం దిగులు పడబాకు. ఈ యుద్ధం కనుక నువ్వు చూడాలనుకుంటే నీకు దివ్య దృష్టి ఇస్తాను చూడు అన్నాడు. అబ్బాయి నాకు వద్దు సంజయుడికి అన్నాడు. నేను వింటాను కానీ నేను చూడను, కొడుకులందరూ చచ్చిపోతా ఉంటే నేను చూడలేను అన్నాడు. ఆ ప్రకారంగా ఎవరు చెప్పినా వినకుండా యుద్ధానికి సిద్ధమైనటువంటి వాడు ఈ ధృతరాష్ట్రుడు. కాబట్టి భీష్ముడు పడిపోయాడు అనగానే హతాశుడైపోయాడు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం అన్యాయం చేశారు పాండవులు అని అడగాల. అలా అడిగితే ముక్క చివాట్లు పెడతాడు సంజయుడు. ఆ సంగతి తెలుసు ధృతరాష్ట్రుడికి. ఎందుకనంటే ధృతరాష్ట్రుడిని చివాట్లు పెట్టేటువంటి వాళ్ళల్లో ఒకే ఒక్కడు సంజయుడు. విదురుడు కూడా గట్టిగా మాట్లాడతాడు కానీ చివాట్లు పెట్టినట్టు మాట్లాడలేడు. మాట్లాడే మాటలన్నీ కూడా బాగా సూటిగా గుచ్చుకునేటట్టుగా మాట్లాడతాడు. భీష్ముడు గాడంటే మెత్త మెత్తగా మాట్లాడతాడు.
ద్రోణాచార్యుడు భీష్ముడు ఎట్ట మాట్లాడితే ఆయన ఎట్ట మాట్లాడతాడు. ఇది వీళ్ళ యొక్క మనస్తత్వాలు. అందుకని ఈ సంగతి తెలుసు కనుక ఆయన అన్నాడు ఏమని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని. ఓ సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అన్నాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క ఉద్దేశాలు ఏమిటో చూడండి. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం అన్నాడు. మామూలు కురుక్షేత్రం వల్ల ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అంటే అది ధర్మక్షేత్రం కదా. అక్కడ ఏదో పాండవులు అన్యాయం చేయకపోతే, అధర్మం చేయకపోతే భీష్ముడు ఎట్ట పడిపోతాడు, కాబట్టి వాళ్ళు ఏం అధర్మం చేశారు అనేటువంటి ఉద్దేశం సంజయుడికి కలగటం కోసం దాన్ని ధర్మక్షేత్రే అన్నాడు. ఇక రెండోది, ఇంకా ఒకవేళ ఆయనకు అర్థం కాకపోతే ఇంకో మాట కూడా ఉంది. మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ, నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అన్నాడు. యుద్ధరంగంలో ఏం చేస్తారు? పేకాట ఆడుకుంటారా? లేకపోతే ఏమైనా చిన్న చిన్న వాలీబాల్ ఫుట్బాల్ ఆడుకుంటారా? యుద్ధరంగంలో యుద్ధం చేస్తారు. కానీ ఈయన ఏం చేశారు? కిం అకుర్వత అన్నాడు. అంటే ఏం చేశారంటే ఏం అన్యాయం చేశారు అని. అదిగో ఆ ప్రకారంగా ధృతరాష్ట్రుడు తన యొక్క బుద్ధిని లోపలనే దాచిపెట్టుకొని, తన యొక్క ఆలోచనలన్నీ లోపల దాచిపెట్టుకొని ఇండైరెక్ట్గా పరోక్షంగా సంజయుడిని అడుగుతున్నాడు. కాకపోతే ఎక్కడ ఏది జరగాలనో భగవంతుడికి తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ శ్లోకం ఆ ధృతరాష్ట్రుడి నోటి మీదుగా వచ్చిందో అందులోనే ఫలితం కూడా ఉంది. ఏమిటంటే మొట్టమొదటి రెండు పదాలు, రెండు అక్షరాలు ధర్మ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు కదా. చివరి సంజయ, సంజయాల చివరి రెండు అక్షరాలు జయ. అంటే ధర్మ జయ, ధర్మానికే జయం కలుగుద్ది అని వాటి మీద గారు అన్నాడు. ఈ ప్రకారంగా ధృతరాష్ట్రుడు అడిగితే ఈ 10 రోజుల యుద్ధాన్ని గురించి చెప్పాడు. ఇది ఫ్లాష్ బ్యాక్. ముందేమో భీష్ముడు పడిపోయే సంగతి చెప్పాడు. ఆ తర్వాతనేమో 10 రోజుల యుద్ధం చెప్పాడు. ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో, ఎలా జరిగిందో, ఏ వ్యూహాలు వేసుకున్నారో, ఎవరిని కొట్టారో, ఎవరిని చంపారో అన్నీ చెప్పేసి. మహాభారతంలో ఈ యుద్ధ పర్వాల్లో ప్రధానంగా ఇది ఉంది. యుద్ధ పర్వాల్లోనే కాదు, చాలా చోట్ల ఈ ఫ్లాష్ బ్యాకే ఉంది. ఇది మహాభారత యొక్క రచనా విధానం. భారతం అంతా విన్న తర్వాత మరి కొంతమంది ఈ లోకంలో దుర్యోధనులు ఉన్నారు, శకునులు ఉన్నారు, కర్ణులు ఉన్నారు, భీముళ్ళు ఉన్నారు, అర్జునులు ఉన్నారు. ఎందుకంటే మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా సజీవమైనటువంటి పాత్రలు కనుక ఆ పాత్రలన్నీ మనకి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. కనుక ఇలాంటి వాళ్ళు దుర్యోధనుడిదే న్యాయం, ధర్మరాజుదే అధర్మం, కర్ణుడే చాలా మంచోడు, వాళ్ళందరూ దుర్మార్గులు అని తీర్మానాలు చేసేటువంటి మహానుభావులు ఉన్నారు. ఇలాంటి మహానుభావుల కోసమే అనుక్రమణికాధ్యాయం అని సంస్కృత మహాభారతంలో ప్రారంభంలోనే అనుక్రమణికాధ్యాయం అని మొట్టమొదటి అధ్యాయం 150 శ్లోకాలతో. దానిలో ఈ పాత్రలు తాను రచించినటువంటి పాత్రల యొక్క స్వభావం ఎలాంటిదో అక్కడ ఆయన చెప్పాడు. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ స్కంద కర్ణ శకునిస్తస్య శాఖ దుశ్శాసనం ఫలపుష్ప సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రోభిమనిషి అని. అయ్యా, దుర్యోధనుడు పాపవృక్షం. దుర్యోధనుడు మన్యుమయో మహాద్రం పాపవృక్షం. దాని స్కందం కర్ణుడు, మాను కర్ణుడు, శకుని దాని కొమ్మలు, దుశ్శాసనాదులు ఫలపుష్పాలు, దాని యొక్క మూలం రూట్ సిస్టమ్ ఎవరు? ధృతరాష్ట్రుడు. ఇది ఆ పాపవృక్షం. మరి పాండవులు యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ, యుధిష్ఠిరుడు ధర్మవృక్షం. స్కందార్జున మానేమో అర్జునుడు. భీమసేనస్తస్య శాఖ, భీమసేనుడేమో దాని యొక్క శాఖలు. మాద్రీసుతవు ఫలపుష్ప సమృద్ధే, మాద్రీపుత్రులు నకుల సహదేవులేమో ఫలపుష్పాలు. మూలం కృష్ణ బ్రాహ్మణాశ్చ, మూలమేమో శ్రీకృష్ణుడు, బ్రాహ్మణులు, వేదాలు. ఇది పాండవ పక్షం అన్నారు.
అంటే తాను రాసినటువంటి మహాభారతం ఎలాంటిదో వ్యాసుడు స్పష్టంగా తెలియజెప్పటం కోసం అని చెప్పి మిడిమిడి జ్ఞానంతో భారతాన్ని చూడకుండా, చదవకుండా, లేకపోతే చదివి, లేకపోతే సినిమాలు చూసి, లేకపోతే హరికథలో బుర్రకథలో విని బుర్రలు పాడు చేసుకొని విమర్శించేటువంటి వాళ్ళ కోసం అని చెప్పి ఆయన ఎప్పుడో ఇది అనుక్రమణిక అధ్యాయంలో మొట్టమొదటిలో రాశాడు. 1,00,000 శ్లోక గ్రంథాల్లో 150 శ్లోకాలు. కాబట్టి మహాభారతం అంతా కూడా ధర్మం కోసమే ఉంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పేర్లు చెప్పడం అనవసరం, మీకు అందరికీ తెలుసు. పరమ దుర్మార్గంగా ఆలోచించేటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, అందులో తెలుగు పండితులైనటువంటి వాళ్ళు చాలామంది మహాభారతానికి వక్ర భాష్యాలు రాశారు. ఈ వక్ర భాష్యాలు రాస్తూ వాళ్ళు చెప్పేది ఏంటంటే అధర్మం పాండవులది, ధర్మం కౌరవులది. మరి చివరికి ఏం జరిగింది? అధర్మమేమో గెలిచింది, ధర్మమేమో ఓడిపోయింది. మరి ఇప్పుడు దీంతో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? అందుకని మీరు ఎవరు ధర్మంగా ఉండకండి, మీకు విజయం కావాలంటే అధర్మంగా ఉండండి. ఇదే మహాభారతం వ్యాసుడు రాసింది ఇందుకోసమా? మహాభారతం యొక్క తాత్పర్యం అంతా కూడా ఒకే ఒక్క మాటలో చెప్పొచ్చు. ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు ధర్మానికి బలం తక్కువైనా, అధర్మానికి బలం ఎక్కువైనా చివరికి ధర్మమే జయిస్తుంది అని చెప్పి మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడపడమే మహాభారతం యొక్క ఆంతర్యం, అసలైనటువంటి ఉద్దేశం, వ్యాసుడి యొక్క ఉద్దేశం. అందుకనే పాండవులకి తక్కువ బలం 7 అక్షరాల సైన్యం, కౌరవులకేమో 11 అక్షరాల సైన్యం. కానీ విజయం మాత్రం పాండవులకి. కాబట్టి ధర్మాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా విజయమే కలుగుతుంది అనేటువంటిదే మనం భారతం నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇక్కడ ద్రోణాచార్యుడి యొక్క మరణాన్ని గురించి ఇప్పుడు చెప్పాడు. భీష్ముడి మరణాన్ని గురించి చెప్పిన తర్వాత 10 రోజుల యుద్ధాన్ని వర్ణించాడు అక్కడ. ఇప్పుడు ద్రోణుడి యొక్క మరణాన్ని చెప్పిన తర్వాత 5 రోజుల యుద్ధాన్ని చెప్పాలి. అయితే ఎప్పుడైతే ద్రోణాచార్యుడు పడిపోయాడు అని చెప్పాడో, ద్రోణాచార్యుడు దృష్టజ్యుమ్నుడి చేతుల్లో మరణించాడు అని చెప్పాడో, అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, సంజయ, అస్త్ర విద్యలో బాగా నేర్పరైనటువంటి వాడు, నైపుణ్యం కలిగినటువంటి వాడు, ఆయుధదారులైనటువంటి వాళ్ళలో మేటి అయినటువంటి వాడు ద్రోణాచార్యుడే. ఆయన రణభూమిలో చరిస్తూ ఉంటే ఆయన పడిపోవడానికి కారణం ఏమిటి? ఆయన రథం ఏమైనా విరిగి ముక్కలైపోయిందా? లేకపోతే బాణాలు ప్రయోగిస్తుంటే ధనుస్సు ఏమైనా శిథిలమైపోయిందా? లేకపోతే ద్రోణుడు ఏమరపాటులో ఉన్నాడా? లేకపోతే ఆయనకి రక్షకులుగా ఎవరు లేకుండా ఉన్నారా? ఆ కారణం చేత అల్పుడైనటువంటి దృష్టజ్యుమ్నుడి చేతిలో మరణించాడా? అస్త్ర విద్యా పారంగతుడు, జితేంద్రియుడు, దివ్యాస్త్రాలు తెలిసినటువంటి వాడు, మర్యాద తప్పకుండా ఉన్నటువంటి వాడు, మహారథుడైనటువంటి వాడు, అటువంటి వాడే ద్విజోత్తముడైనటువంటి ద్రోణాచార్యుడు. అటువంటి వాడు యుద్ధరంగంలో దారుణమైనటువంటి కర్మ చేయగలిగినటువంటి వాడే. అటువంటి వాడిని దృష్టజ్యుమ్నుడు ఎలా చంపగలిగాడు? దీన్ని బట్టి నాకు వాడి విషయం అర్థమవుతుంది సంజయ. దృష్టజ్యుమ్నుడి చేతిలో ద్రోణుడు సరిపోయాడు అని అంటే పౌరుషం కన్నా దైవమే బలీయము అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. అంటే పౌరుషం అంటే పురుష ప్రయత్నం, అంటే మానవుడు తాను చేసేటువంటి ప్రయత్నం కన్నా దైవం మాత్రమే ఏం చేయాలో దాన్నే ఇస్తాడు అని. సంజయ, నా హృదయం ఎంత గట్టిది! ఇది లోహంతో, ఇనుముతో తయారు చేసి ఉంటారు నా హృదయాన్ని. అందుకే ద్రోణుడు సరిపోయాడని విన్నప్పటికీ కూడా నా హృదయం బ్రద్దలుగాల, ముక్కలైపోలా. భీష్ముడు మరణించాడు, ద్రోణాచార్యుడు మరణించాడు. ఈ ఇద్దరు మనకున్నటువంటి మహావీరాధివీరులైనటువంటి వాళ్ళు మరణించినప్పటికి కూడా నేను ఇలా హాయిగానే బ్రతికే ఉన్నానంటే నా హృదయం మాత్రం అయపిండం, అంటే ఉక్కుతో తయారు చేసి ఉంటారు.
బుద్ధిహీనులైనటువంటి నా కుమారుల యొక్క ఈ అపజయానికి, మరణానికి, అన్నిటికీ కూడా కారణం ఏమిటంటే నేనే అనుకుంటున్నా. నా కుమారులు వీళ్ళ మీదనే ఆశ పెట్టుకున్నారు. ఈ ఇద్దరు కూడా దేహాలు చాలిస్తున్నారు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మహావీరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ ద్రోణాచార్యుడు పెట్టినటువంటి భిక్ష వల్ల అస్త్రశస్త్ర విద్యల్లో పారంగతులయ్యారు. ఇటు కురుకుమారులు కానీ, అటు పాండవులు కానీ, అటు ద్రౌపద పుత్రులైనటువంటి ధృష్టద్యుమ్నుడు, శిఖండి కానీ, ఇంకా రాజాది వేరు వేరు రాజ్యాలకు సంబంధించినటువంటి రాజకుమారులు కానీ అందరూ కూడా ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి వాడే. మరి అటువంటి ద్రోణుడు ఎలా మరణించాడు? ద్రోణుడిని ఈ రణభూమిలో ఏ రధికులు ఎదిరించారు? అర్జునుడు తన యొక్క బాణాలని ఇతర రధికుల్ని మీద ప్రయోగిస్తూ వాళ్ళని నివారిస్తూ ఉంటే ఈ పాపాత్ముడైనటువంటి ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని సంహరించాడా? అర్జునుడి యొక్క రక్షణలో నిలిచినటువంటి వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు. ఈ విషయం నాకు తెలుసు. క్షాత్ర ధర్మాన్ని, బ్రాహ్మణ ధర్మాన్ని కూడా పాటించినటువంటి వాడు ద్రోణాచార్యుడు. అటువంటి ఉత్త బ్రాహ్మణుడు శస్త్రంతో ఏ ప్రకారంగా గురై మరణించాడు. ఓ సంజయ, అసహనానికి లోనైనప్పుడు నేను కౌంతేయుల్ని ఎంతగానో బాధించాను. పాండవులకి నేను చాలా అపకారాలే చేశాను. దాని ఫలితమే ఇదని అనుకుంటున్నా. అప్పుడు చేసినటువంటి పాపాల ఫలితమే ఈ యుద్ధరంగంలో మన వాళ్ళు పొందుతున్నారని నా భావన. ఓటమిని ఎప్పుడూ ఎరగనటువంటి వాడు, సింహ విక్రముడైనటువంటి వాడు, గజపరాక్రముడైనటువంటి వాడు అటువంటి ద్రోణాచార్యుడి యొక్క మృతిని విని నేను సహించలేకపోతున్నా. ఓ సంజయ, ద్రోణుడు పురుషోత్తములందరిలోనూ చాలా గొప్పవాడు. అటువంటి మహాత్ముడిని ధృష్టద్యుమ్నుడు ఎలా చంపగలిగాడు అనేటువంటి విషయం నాకు నువ్వు చెప్పాలి. ఎందుకంటే ద్రోణుడికి ముందు ఎవరు నిలిచారు, వెనక పక్క ఎవరు నిలిచారు, ఆ మహాత్ముడి యొక్క దక్షిణ చక్రాన్ని ఎవరు రక్షిస్తున్నారు, అలాగే ఉత్తర చక్రాన్ని, ఎడమ చక్రాన్ని ఎవరు రక్షిస్తున్నారు? మరి ప్రాణాలు పణంగా పెట్టి శత్రువుల్ని ఎదిరించి ఎవరు మరణించారు? ఓ సంజయ, నా మనస్సు మోహానికి గురవుతూ ఉంది. ఇక చెప్పడం ఆపేసేయి. మళ్ళీ నేను స్పృహలోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నిన్ను అడుగుతా అంటూ స్పృహలోకి పడిపోయాడు. ఆ తర్వాత సేవకులు సేవ తీర్చారు. ఆ తర్వాత మళ్ళీ అడగటం ప్రారంభం చేస్తాడు. ఆ విషయాలన్నీ కూడా మనం రేపు చెప్పుకుంటాం. ఎందుకంటే ధృతరాష్ట్రుడి యొక్క శోకం చాలామందికి, తెలుగు భారతం చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ, సినిమాలు చూసేటువంటి వాళ్ళకి కానీ తెలియదు. సంస్కృత భారతంలో మాత్రమే పూర్తిగా ఉంటుంది. అదిగో దాన్ని కూడా మనం రేపు తెలుసుకుందాం. ఇక్కడ ద్రోణాచార్యుడి యొక్క మరణాన్ని ఇంతవరకు చెప్పారు. అంతేకాదు, ద్రోణాచార్యుడు ఎలా ఈ సర్వసైన్యాధిపత్యానికి అంగీకరించాడు, ఎలా ఆయన వీళ్ళు కోరారు, ఆయన ఎందుకంటే ఆయన సర్వసైన్యాధిపత్యాన్ని ఇవ్వగానే ఎంతో సంతోషంతో ఓ దుర్యోధన నీకేం కావాలో కోరుకో అన్నాడు. అంత ఆనందం ఆయనకి ఎందుకు కలిగిందో ఆ విషయాలన్నీ కూడా మనం రేపు తెలుసుకుంటాం.